ఏ పూర్ణిమ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు. మన అందరి రక్షణ బాధ్యత స్వీకరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. ఆ కారణం చేత ఈ శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ లేదా రక్షికా పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తూ ఉంటాం. మనం ఎవరినైతే రక్షించదలిచామో వారికి ఈ రాఖీని కట్టి మళ్ళీ రాఖీ పూర్ణిమ వచ్చేటంత వరకు నేను నీ రక్షణ బాధ్యతను స్వీకరిస్తాను అని వారికి తెలియజేసే విధానమే ఇది. అలాగే ప్రతి రాఖీ పూర్ణిమకి కూడా ఇలాగే కడుతూ ఉంటాం. కౌసల్యామాత బాల్యంలో రామచంద్రుడికి రక్ష కట్టింది. యశోదాదేవి బాలకృష్ణుడికి రక్ష కట్టింది. తల్లి సంతానాన్ని అలా రక్ష కట్టి రక్షిస్తూ ఉండేటటువంటి విధానం కూడా మనకున్నది. అలాగే వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రులను రక్షించవలసినటువంటి బాధ్యత సంతానానిది. కాబట్టి సంతానము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు రక్షను కట్టి జీవితాంతము మేము మిమ్మల్ని రక్షిస్తాము అనేటటువంటి ధైర్యాన్ని వారికి కలగజేసే విధానమే ఈ యొక్క రక్ష కట్టే విధానం. అక్క చెల్లెండ్రు అన్నదమ్ములకు కట్టడము, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రకు కట్టడము, ఇవన్నీ కూడా ఒకరినొకరు రక్షించుకునే విధానము, ప్రేమానురాగాలు పెంచుకునేటటువంటి విధానమే ఈ యొక్క రక్షిక కట్టటంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇలాంటి సనాతన ధర్మంలో మనం ఉన్నందుకు ఎంతో గర్విస్తూ ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తూ భావితరాల వారికి అందించే ప్రయత్నం చేతుముగాక. జై శ్రీరామ్.